హాయ్ హలో అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మనియా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంకాయమ్మ అక్క ఎక్కడికో తన పిల్లలతో పాటుగా వెళ్తూ ఉంది. తనతో పాటు నేను కూడా వచ్చేసాను. ఆకుకూరకు అని చెప్పిందనమాట. మరి అక్కడికి వెళ్తూ ఉన్నాము. అబ్బా, నిజంగా వెంకయ్యమ్మ అక్క ఇంత మంచి ప్లేస్కి తీసుకొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సీనరీ అయితే భలే నచ్చేసింది నాకు. చుట్టూరా కొండలు, చక్కగా సాయంత్రం అయిపోయింది. సన్సెట్ టైం అవడంతో ఇంకా తూనీగలన్నీ కూడా నా చుట్టూ తిరుగుతా కనిపించినాయి. చాలా అందంగా అనిపిస్తుంది కదా ప్లేస్ అయితే. ఎలాంటి ఎరువులు వేయకుండా సహజంగా దొరికే ఆకుకూర కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా చాలామంది ఈ గ్రామస్తులనే కాదు, చాలా ఊర్లలో కూడా వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఈ ఆకుకూరకి భలే డిమాండ్ ఉంటుందిలేండి. అసలు ఇక్కడ మేము కూర ఏరడానికి వచ్చాం కదా, చూస్తూనే ఉన్నాము. 10 మందికి పైగా వచ్చి కూర ఏరుకొని వెళ్తూ ఉన్నారనమాట. అంత డిమాండ్, అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇది. ఈ కూరకి ఇంత కాంపిటీషన్ ఉందా? చాలా మంది ఏరుకుని వెళ్ళారు మా ముందరే. తెచ్చుకోవాలి అంటే ఎక్కడ దొరకదు కదా, కొంటాకు కూడా ఇక్కడ శాలలోనే ఉంటది. ఈ రోజుల్లో ఉంటది ఇంకా ఈ కూర ఇప్పుడు ఈ రోజుల్లోనే ఉంటది. వర్షాకాలం ఉంటది కదా. ఇంకా ఇది ఒకటి చెంచల కూర కూడా ఉంటది. ఇక్కడ లేదు, అలా బాధ్యగా చేలో ఉండేది మనం. అదైతే తోటకూరలాగా ఉంటది. ఎప్పుడు చేసుకుంటే బాగుంటది. ఎప్పుడు ఫ్రై తోటకూర ఇప్పుడు అదే మన బాధ్యగా ఇది వరకు బాగుంది కదా ఇక్కడ కూర లేతగా. జూన్ నెల వచ్చేసింది అంటే రైతన్నలకి పనుల పండుగ స్టార్ట్ అయినట్టే. అప్పుడు తొలకరి వానలు స్టార్ట్ అవ్వగానే పొలాలు దుక్కులు దున్నేస్తారు, మెరక దుక్కులు దున్నుతారనమాట. ఆ దున్నిన పొలంలో లాస్ట్ ఇయర్ విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు ఏమైనా పడితే అవి మళ్ళీ చక్కగా మొలుస్తాయి ఫ్రెష్గా. ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా గ్రామస్తులందరూ కూడా ఈ ఆకుకూరలు తీసుకుంటూ ఉంటారనమాట ఎక్కువ శాతం. ఇక అన్నం ఉందే బుట్టకి. ఇటు పక్క బాగుంది కదా కూర. ఈ పాటికి ఏరుద్దాం కదా. ఇక్కడ వస్తానేమో చాలా మంది ఉన్నారు జత. చెప్పుల పిల్ల ఏరుతుంది. నేను వచ్చేటప్పుడు చిన్నదాన్ని నీళ్ళు పోసుకుంటాం అలా డబ్బా పోసేసి మధ్యకి దాంట్లో ఎక్కువ మచ్చేసి నీళ్ళు పోసి రోజు వాటిలో నీళ్ళు పోయి మధ్య 6 నెలలకు వండుతాను. ఎంత కూర ఏరారు? గుప్పడ అవుతుందా? చాలా కూర ఏరారు కదా. పండించిన పైన వాటి మీద ఇదంతా బాగానే ఏరేసారు. ఎంతసేపు? ఇప్పుడే వచ్చారు కదా, మాకంటే వచ్చారా? సరిపోద్దామలే. ఈ కూర ఎలా వండుకుంటే బాగుంటుందండి? కూర ఏముంది, ఉడకబెట్టేస్తాము. గోంగూర కావాలంటే గోంగూర వేసుకోవచ్చు, మామిడి బద్దలు కావాలంటే అవి వేసుకోవచ్చు. కూర ఉడికాక గోంగూరలో మెత్తగా రుబ్బేస్తాము. రుబ్బేసి
ఎండుమిరపకాయ ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఎక్కువ, ఆహా. దాంతో ఉడుకుతాయి కదా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కోసి ఇంట్లో ఏంటి కనుక రుచి అవి ఉడకవు కూడా కొన్ని కొన్ని కూరగాయలు బుట్ట నిండిపోయింది, మళ్ళా ఉడకవు కూడా. ఈ చుక్కల్లాగా వచ్చింది, ఇది ఇది కూడా గురుగురే కదా? ఇది గురుగురే. చాలా చిన్న మొక్కలు, బాగుంటది కదా కూర? ఇది బాగుంటుందండి. మరి మీ ప్రాంతంలో ఎలాంటి ఆకుకూరలు దొరుకుతాయి, వాటి పేర్లు కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ మూల కొబ్బరి రాదు అనుకుంటాను, చాలా ఉంది కదా కూర. ఏరే కొద్ది ఏరాలనిపిస్తుంది కదా, చాలా ఎక్కువ కూర ఉంది కదా. నిండిపోయింది, పడిపోతుంది. కంచ కట్టేసారా? పగలంతా రకరకాల పనులు చేసి అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి కాసిన్ని వేడి నీళ్ళతో స్నానం చేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తే ఆ కిక్కే వేరబ్బా కదా. మీ ఇంట్లో కూడా సాయంత్రం అయితే ఇలాంటి సందడే ఉంటుందా?
ఇది ఎంత టైం పడుతుంది మనకి? ఓ 10 నిమిషాల్లో, ఒక అరగంటలో అయిపోద్దేమో కదా. ఈ మేకలకు మాత్రం భలే కట్టారు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. కొత్త మేకలా, అందుకనే వీటిని సపరేట్ కట్టారా? ఉడకడం చాలా తొందరగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేస్తావమ్మా? అన్నీ అవి చాలా ఎక్కువ కదా, ఇవి కారం వచ్చేదా? కారం మరి కారం వేస్తాం మళ్ళీ తక్కువ వేస్తావా? అదేలే, పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గోంగూర కాంబినేషనా? ఆహా, ఈ కట్టలన్నీ వేసేస్తారు అక్కడ. ఈ కట్టలని నేను మన గోంగూరలో పుల్లగా ఉంటుంది ఇది. ఆహా, ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందేమో. మామిడికాయ పచ్చలు ఉంటే బాగుండాలి. మామిడి పచ్చలు ఎక్కడ? మామిడికాయలా? ఎండబెట్టిన మామిడికాయలా? ఎండు మొక్కలని ఈ సంవత్సరం వేయలేదు మామిడి చెట్లు కాయలే. అసలు కాయలేదా? కాయలేదు కదా. వర్షాకాలం అంతా ఆకుకూరలే కదా. వర్షాకాలం అంతా ఆకుకూరలు, చాలా రకాల ఆకుకూరలు. నీ దగ్గరే నేను ఇంచుమించు నీ దగ్గరే 2 కూరలా? ఇది రెండో కూర కదా. 2 ఆకుకూరలు చేయించాను. ఇంకా నీకు మనకి తెలియని కూరలు చాలా ఉన్నాయి. అవన్నీ చేసేస్తే ఒక సిరీస్ లాగా ఉంటుంది, ఇంకా ఆకుకూరల సిరీస్ అనేసి. కొత్త కొత్త కాంబినేషన్లతో, కొత్త ఆకుకూరలు, కొత్త రుచులతో బాగుంటుంది భోజనం. బాగుంటుంది. ఇంకా మనం ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు ఒక కూర ఏరుకొని వచ్చాం కదా, అది కూడా మళ్ళీ ఒకసారి వండించుకోవాలి నీతోనే. బాగుంటుంది అది కూడా, పుల్లగా ఉండేది. అదేదో కూర అన్నావు, సవిలి కూర. ఇప్పుడు మొన్న ఇక్కడ ఒక అమ్మమ్మ ఉండింది కదా, మొన్న ఆకుకూర చేసినప్పుడు. అమ్మ బాగాలేదా? ఏమైంది? ముందు వీడియోకి చక్కగా మాట్లాడింది, చూసారా అది? ఆ వీడియో ఉడిగిపోయిందా? దగ్గరికి అయిపోయింది కదా. రొయ్యలు వేసుకుంటే ఇంకా నెత్తాళ్ళు రొయ్యలు వేసుకుంటే బాగుంటుందా? మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేద్దాంలే. పొగ పట్టేసి నల్లగా అయిపోయింది కదా, కలర్ వేసినట్టు చక్కగా. ఇక వర్షాకాలం వస్తే ఇలా రకరకాల ఆకుకూరలు వారానికి కనీసం 4 రోజులైనా తింటారు. మరి ఇలా తినడం వల్ల వచ్చే లాభాలేంటో నష్టాలేంటో నాకు పెద్దగా తెలియదు, కానీ మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. దీనివల్ల ఇంకొంతమంది తెలుసుకుంటారు.
మగ్గిపోయింది బాగా. ఈత కూర కదంటారు. మంట కాలట్లేదా? అయిపోయింది కదా ఇంకా. మాడిపోయినట్టు అవుతున్నాయి. వెంటనే మూత పెట్టేలా, ఆ వాసన దానికి పడుతుంది కదా. ఇప్పుడు ఈ కూర ఎంతమందికి? మొత్తం చేయించండి జనం. దీంట్లో నిమ్మకాయ ఇంకేం వేయని అవసరం లేదు కదా. లేదండి, పులుపు వేస్తాం కదా. గోంగూర వేసుకోకపోతే నిమ్మకాయ, చింతపండు వేసుకోవచ్చు. ఏదైనా సరే ఎక్కువసేపు ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది కదా. పొయ్యిలో వండకపోతే కానీ బాగా ఉడికించకూడదంట. బాగా ఉడికించినా కానీ విటమిన్స్ అవి పోతాయనేసి అంటారు. మరి అయిపోయింది. స్నానాలకా? గురగాకు కూర తీసుకొచ్చి వండేటప్పటికి చాలా చీకటి అయిపోయింది. చీకట్లో మరి వీడియో ఎలా వచ్చిందో ఏంటో. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. ఈ పిల్లను చూస్తే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయి. నా చిన్నప్పుడు కూడా ఇలాగే చక్కగా స్కూల్కి వెళ్ళి సాయంత్రం రకరకాల ఆటలాడి ఇంటికి వచ్చి అమ్మకి చిన్న చిన్న పనులు హెల్ప్ చేసి అప్పుడప్పుడు అమ్మతో తన్నులు తిని మొత్తానికి అయితే సాయంత్రం వేడి వేడి అన్నం తిని ఆకాశంలో చుక్కలు చూస్తూ పడుకునే రోజులు గుర్తొచ్చాయి ఈ పిల్లని చూస్తే. మరి మీకేమనిపించింది? మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే నాతో షేర్ చేసేసుకుంటారా? పార్సెల్ నా కోసమా? గురువు కూర. థ్యాంక్ యూ. ఆకుకూర నేను కూడా ఇంటికి వెళ్ళి సేమ్ ఇలాగే ట్రై చేస్తా. మరి ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.